రాయే తెల్లారేసరికి ఊరు దాటాల, లేకపోతే చాలా ప్రమాదం. ఏంటి ఇంకా ఇక్కడే? ఇప్పుడు చెప్పరా, వీర్రాజు గెస్ట్ హౌస్ లో ఎన్నేళ్ళ నుండి వాచ్మన్ గా పనిచేస్తున్నావు? 4 సంవత్సరాల నుంచి సార్. నీ పేరేంటి? గన్నయ్య సార్. పేరులోనే గన్ ఉంది, నీ దగ్గర కూడా గన్ ఉందా? లేదు సార్. మరి గన్ పిలిచింది ఎవరు? వీర్రాజుని చంపింది ఎవరు? నాకు తెలియదు సార్. తెలీదా? మరి వాడేంట్రా నీ పేరు చెప్పాడు? అబద్ధం సార్, ఆయన ఒక్కడే కాల్చాడు సార్. ఎవడ్రా వాడు? అది ఎవడ్రా వాడు? వంశీ. ఏ వంశీ? అదే సార్, జగదాంబ సెంటర్లో ఉన్న ముందు కృష్ణ రౌండ్ సన్స్ వాళ్ళ చిన్న అబ్బాయి సార్. ముద్దు కృష్ణరావు అండ్ సన్స్ 2 నెలల నుంచి ఇంటికి తాళం వేసి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకొని ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా కనిపించకుండా పోయారంటే ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైపోయినట్టు? అసలు బతికి ఉన్నారా లేరా? వీళ్ళ బంధువులు, స్నేహితులు, వర్కర్స్, ఇంటికి పలుబుసు వాళ్ళ దగ్గర నుంచి పోస్ట్మన్ దాకా అందరిని ఎంక్వైరీ చేయండి, ఎవరిని వదలొద్దు. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళవలసిన గోదావరి ఎక్స్ప్రెస్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్లకు నువ్వెందుకు వచ్చావు? ముందు నువ్వెందుకు వచ్చావో చెప్పు. వంశీ, వంశీ, ఆటో సార్, ఆటో ఆటో మాట్లాడవేంటి? సార్. ప్లీజ్ డిస్కషన్ వద్దు, నువ్వు వెనక్కి వెళ్ళిపో. మా ఆటో ఆటో నువ్వు రాకుండా నేను వెళ్ళను. బుజ్జి ప్లీజ్, నేను ఎందుకు చెప్తున్నావు కొంచెం అర్థం చేసుకో. ఏంట్రా నీ గోల? ఇక్కడ అమ్మాయితో మాట్లాడుతున్నానుగా, కళ్ళు కనిపించలేదు నీకు? నా మీద కోపం అతని మీద చూపిస్తావేంటి? నీ మీద నాకేంటి కోపం, నా మీద నా కోపం. ఇక్కడ అందరూ మనల్ని చూస్తున్నారు, పద. రై, ఇక్కడ దగ్గరలో మంచి హోటల్ తీసుకెళ్తావా? ఏంటి నాన్న? కిరాయి సార్. ఏంటిది? 1 రూపాయి. 1 రూపాయి కదా అని తక్కువ అంచనా వేయి. దాంతో కోట్ల సంపాదించాలి ఆలోచించు. గుడ్ మార్నింగ్ సార్. నాన్న, గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పుకోవాలంటే మన ఇద్దరి మధ్య పరిచయం ఉండాలి. ఇష్టం ఉంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే మానేద్దాం. రండి పరిచయం పెంచుకుందాం. ధీరుభాయ్ అంబానీ దమ్ము కొడదాం అని ఆఫర్ చేసినంత ఆనందంగా ఉంది సార్. రండి సార్ పరిచయం పెంచుకుందాం. హ్యాపీ? చాలా హ్యాపీ సార్. సార్ చెప్పండి సార్, మీకు ఏసీ రూమ్ కావాలా, డీలక్స్ రూమ్ కావాలా, సూట్ రూమ్ కావాలా? ఇక్కడ పనిచేసే వాళ్ళకి క్వార్టర్స్ ఉండవా? అవి మీకెందుకండి? ఎందుకంటే బెల్ బాయ్, బేస్ బాయ్, కౌ బాయ్, లైఫ్ బాయ్, టోటల్ గా ఈ హోటల్ కి నేనే రూమ్ బాయ్. ఏటీఎం నువ్వా? యా, ది గ్రేట్ ఏటీఎం, ఎనీ టైమ్ ఇన్ మందు. సొల్లబ్బ కాంప్లెక్స్ సోనాలు వేసినట్టు గెటప్ ఏంట్రా? ఏ వాజీ 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 నువ్వే శివాజీ. అర్జెంట్ గెటప్ మ్యాచ్ డ్యూటీకా? అయ్యి బాబాయ్, రే రిసెప్షన్ నుంచి మందు కూడా ఎత్తనామేంట్రా? నువ్వేగా డ్యూటీ ఎక్కమన్నావు. నేను ఎక్కమంది ఈ డ్యూటీ కదరా, ఆ డ్యూటీ. ఏడిడు? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ సుబ్బు. నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ మాడతావుంట్రా? నువ్వునా? మరి కర్రగానేవాడు? అప్పటి అప్ప క్వార్టర్ వేస్ట్ అయిపోయింది. క్వార్టర్ వేస్ట్ అయిపోయిందా? అయితే ఫుల్ కొట్టమంటావేంట్రా? వేస్ట్ ఫెలో. అర్జెంట్ గా రూమ్ నెంబర్ 302కి వెళ్ళి 3 లార్జా 3 షుగర్లెస్ కాఫీ ఇవ్వరా? ఎక్స్క్యూజ్ మీ. ఎస్
సుబ్బు రే వంశీ ఎలా ఉన్నావురా? బానే ఉన్నాను రా. నువ్వేంటి ఇక్కడ రిసెప్షన్ లో? రిసెప్షనిస్ట్ రిసెప్షన్ లో కాకుండా కిచెన్ లో ఉంటాడా? నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను.